ఒక్క గొర్రెని వెతుక్కుంటూ గొర్రెలు కాపాడాడంట. గొర్రె దొరికిన తర్వాత ఏం చేస్తున్నాడు అని చూస్తే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో అది చేస్తున్నాడు. బికాజ్ యు నో వన్ థింగ్, టుడే is not celebration only in Hyderabad in LV Stadium. There is celebration even in heaven up there. You want me to prove the evidence? Read your word there. ఆ గొర్రె ఎప్పుడైతే రక్షించబడుతుంది, 7వ వచనం చూడండి. Likewise I say unto you, there will be more joy in heaven over one sinner who repents than over 99 people who do not need repentance. ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో మీరు వేసే కేకలు కన్నా దోతలు వేస్తాయంట కేకలు. తెలుసా? మీరు చేసే ఆర్భాటం కన్నా పరలోకంలో ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది ఆర్భాటపు కార్యములు. Do you know there are ministering angels operating here right now? Do you know the Holy Spirit is hovering this place? How many of you can feel the Holy Spirit? హృదయము తెలిసిన ప్రతి ఒక్కరిని తాగుతున్నాడు ఆయన. అక్కడ నుండి యేసుప్రభు ఆపేలా నెక్స్ట్ ఇంకొక ఇల్లుస్ట్రేషన్కి వెళ్తున్నాడు. అక్కడ ఒక స్త్రీ దగ్గర 10 coins. 10 coins మీన్స్ ఒక సంవత్సరపు వేజెస్, ఒక సంవత్సరం అంతా సంపాదించుకునే వేజెస్. ఎవరన్నా కనబడుతున్నారా? అన్నీ నా దగ్గర పెట్టేయండి సార్, ఐ కెన్ డూ ఇట్, థ్యాంక్ యూ. ఆ రోజుల్లో మైనాస్ అంటారు. 10 coins. ఈరోజు మన 10 ఇట్లా 10 coins వస్తే ఇదంతా నథింగ్ అనొచ్చు. కానీ ఆ రోజు ఒక సంవత్సరం అంతా పని చేస్తే వస్తే అంత 10 silver coins. ఆ స్త్రీ పాపం ఎన్ని ఆశలు పెట్టుకుందో. పెళ్లి చేసుకుంటానికి కావాల్సిన ధనం ఉందేమో, పెళ్ళికి సిద్ధపడాల్సిన కావాల్సిన ధనం ఉందేమో, లేకపోతే ఇల్లు కట్టుకుంటానికి కావాల్సిన ధనం ఉందేమో, లేకపోతే కుటుంబంలో ఏదైనా మేలు చేసుకుంటానికి, బిడ్డలకి ఏదైనా చేస్తానికి ధనం వచ్చిందేమో. ఆ వచ్చిన డబ్బుల్ని తీసేసుకుందంట. ఈరోజు మనం కూడా వేసుకుంటున్నాం. వి గో అవర్ వే, సడన్లీ వి మీట్ పీపుల్, వి గో దేర్, వి గో హియర్, వి గో ఆల్ ప్లేసెస్. సడన్గా వచ్చిన తర్వాత లెక్క చూసుకుంటున్నాం. ఏముంది? చాలా ఆశలు పెట్టుకున్నావు జీవితంలో. 1 2 3, ఇది నేను దీనికి ఖర్చు పెడతా, ఇది 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 దీనికి ఖర్చు పెడతా. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయే. ఎక్కడ పోయింది? నేను ఇట్టెళ్ళాను కదా, నాకేం చీకట్లో కనబడతలేదే. కానీ అక్కడ యేసుప్రభు చెప్పింది ఏంటి తెలుసా? షీ లైట్స్ అప్ ఎ ల్యాంప్. చీకట్లో ఎంతసేపు నెత్తుకున్నా ఏం దొరకదు, ఎందుకంటే అక్కడ వాక్యం చదివితే దీపాన్ని వెలిగిస్తాడంట. నీ వాక్యము నా పాదాలకి. ఓ, without the word of God you cannot have light in your life. You need the word of God. If I put the lamp on, can the light follow me? Can you make it a beam? Just a beam. Yes, yes. Can you move it around please? ఎక్కడ పడింది? ఇవన్నీ మనకు కావాలి, కానీ మనకు మన లైట్ కావాలి. ఓకే, ఎక్కడ పడిందబ్బా? ఇదిగో దొరికింది. ఏదైతే జీవితంలో జరగదనుకున్నానో, ఇంకా పోయిందనుకున్నానో, ఇంకా అవ్వలేదనుకున్నానో, వెలుగు కనబడిన తర్వాత వెలుగు అంటే పని అయింది. నీ జీవితంలో వెలుగు ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ యూ, డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, డూ యూ హ్యావ్ లైట్? వాక్ ఉందా నీ జీవితంలో? వాక్యం లేకపోతే నీ జీవితంలో ఏం కాదు జరగదు. యూ మైట్ బి బ్లడ్ వాష్డ్, covenant, in the covenant, water baptized and Holy Spirit filled. If you don't have the word, no use, no power, no light.
ఎందుకంటే ఆది సంఘం చూసినప్పుడు పెద్దకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు వారి పైకి దిగి వచ్చాడు. ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు దేవుడు తానే వారిని నింపాడు. దట్ డెంట్ గివ్ దెమ్ ఎక్స్క్యూజ్. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చదివి చూడండి. దినము వారు సంఘముగా కూడుతూ ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ వాక్యము చదువుతూ, ఏం చదువుతూ వచ్చారంట? వాక్యము. ఏ పరిశుద్ధాత్మతో నింపబడినోడికి వాక్యం ఎందుకు? ఎందుకంటే ఈరోజు చాలా మంది అంటున్నారు, నాకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దేవుడే నాలో ఉన్నాడు, నాకెందుకు రా వాక్యం, నాకెందుకు ఆ పుస్తకం, నాకెందుకు ఆ వాక్యం అంటున్నారు. పరిశుద్ధాత్ముడు నీకు ఆ రేమానవ్వాలంటే ఈ వాక్ ఉండాలి. ఈ వాక్ నీలో ఉంటే ఆ రేమ నీలో కలుగుతుంది. ఆ రేమ నీలో అంటే నీ జీవితంలో పోగొట్టుకుని ఎన్ని సంపాదించుకోవచ్చు. ఈరోజు ఐ డోంట్ నో వాట్ యూ హ్యావ్ లాస్ట్ ఇన్ లైఫ్. యూ మైట్ హ్యావ్ లాస్ట్ రిలేషన్షిప్స్, యూ మైట్ హ్యావ్ లాస్ట్ ఫ్యామిలీ, యూ మైట్ హ్యావ్ లాస్ట్ పేరెంట్స్ ఆర్ చిల్డ్రన్, యూ మైట్ హ్యావ్ లాస్ట్ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ వైఫ్. మేబీ యు ఆర్ లాస్ట్ ఇన్ యువర్ పర్పస్. జీవితంలో దృష్టి లేక ఎట్టు పోవాలో తెలియకున్నారేమో, లేకపోతే ఉద్యోగం కెరీర్ని ఫెయిల్ అయిపోయారేమో, చదువుల్లో విఫలమైపోయారేమో, ఎటు జీవితంలో వెళ్ళాలని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారేమో. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీకు వాక్ ఉంటే నీకు వెలుగు ఉంటుంది. యూ కెన్ గో రైట్ బ్యాక్, బికాస్ బైబిల్ సేస్ సర్చ్, షీ కీప్స్ సర్చింగ్. ఆ మాట అక్కడ గ్రీక్లో చూసినప్పుడు ఇంటెన్సివ్ స్వీపింగ్ అంట. స్వీపింగ్, ఊడుస్తుందంట. ఎప్పుడన్నా మీ ఇంట్లో పోగొట్టుకుని ఊడ్చారా? ఎప్పుడు ఓడనాడు కూడా ఊడుస్తాడు విలువైంది పోగొట్టుకుంటే. నా జీవితంలో ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఎప్పుడు పెద్ద బంగారం కొన్నాను. నా భార్యకి లెక్కేసి చెప్పచ్చు 11 సంవత్సరాల వివాహ జీవితంలో ఎన్నిసార్లు కొన్నాను. తను చెప్తుంది ఒక్కసారి. బట్ దెన్ నా కూతురు పుట్టినప్పుడు అడిగింది, అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుడితే చూద్దాం లాడు పెద్దోడు చూడలే, అడిగింది బంగారం. అమ్మాయి పుట్టినప్పుడు, పుట్టిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో బంగారు కొట్లోకి వెళ్ళి చక్కని డైమండ్ ఇయర్ రింగ్స్ కొన్నా. నా స్తోమత తగినట్టుగా ఒక చక్కని డైమండ్ రింగ్స్ కొని, ఇది తన వివాహం అప్పుడు తన జ్ఞాపకం చేసుకోవాలి అన్నట్టుగా కొన్నా. తన జీవితకాలంలో జ్ఞాపకం చేసుకోవాలి తన నాన్న ఇచ్చిన గిఫ్ట్ అని. కానీ దాని తర్వాత తన చెవులు కుట్టించి, తన మామూలుగా ఈ బంగారాలు పెట్టి, ఇది పెట్టింది నా భార్య. వద్దమ్మా అన్న, బట్ షీ లవ్డ్ ఇట్. ఇంకేముందండి. కానీ ఒకరోజు మార్నింగ్ చూసేటప్పుడు ఒక సైడ్ కనవల్ల, నే వెతికేది చూడు, దేవుడు ఎట్లా వెతుకుతాడో నాకు తెలియదు, కానీ ఇంట్లో పై నుండి కింద వరకు ప్రతి బట్ట, ప్రతి బెడ్, ప్రతి ముందు వెనకాల కార్నర్ మొత్తం వెతిక. ఈరోజు వరకు దొరకలే. అది పెరిగిపోయింది, నిన్న దాని బర్త్డే అయింది. కానీ ఒకటే ఉంది, వాస్తవం చెప్తాను, ఆ రోజు నుండి ఈ రోజు వరకు మళ్ళీ ఏమి వాళ్ళ నన్ను అది పెద్దదవనే దానికి కొనిపెట్టి దాని చేతిలో నాకు చెప్తాను. బట్ దెన్ దట్ ఇంటెన్సివ్ స్వీపింగ్, ఐ నో ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఎట్లన్నా దొరకాల్సింది, అది ఎట్లా పోతుంది, అది ఎట్లా కోల్పోతాం, అది ఎలా నష్టపోతాం. దట్ ఈస్ ఇంపాసిబుల్. ఇట్లా జరుగుతానికి వీల్లేదు. నో 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 నో. ఇంత కష్టపడింది పోతానికి వీల్లేదు, ఇంత శ్రమ పడింది పోతానికి వీల్లేదు. No, 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 I have given my life, my time, my efficiency. It is not supposed to be lost. I know that frustration. I still have that frustration. Imagine I'm talking it on the stage. But I'll ask you one thing. Is God still frustrated about you? Is God still frustrated about you? ఇంకా నీ స్వార్థంలో నీకు నువ్వే ఎక్కడో తప్పిపోయిన స్థితుల్లో ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, వెలుగు కావాలి నీకు, లైట్ వేసుకో. లైట్ లేకపోతే ఎవరికి కనబడదు. నీకు ఎంత 20/20 విజన్ ఉన్నా, ఎంత ఈగల్ ఐ వ్యూ ఉన్నా కూడా యూ కెనాట్ వితౌట్ ద లైట్. ఆయన వాక్, ఆ వాక్ ద్వారా నీకు జీవం, ఆ వాక్ ద్వారా నీకు వెలుగు.
యేసుప్రభు అంతటితో వదలలే. నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? అఫ్కోర్స్ అక్కడ చెప్తున్నాడు, ఎప్పుడైతే తను కనుగొంటుందో, తను కనిపెడుతుందో, తను పొందుకుంటుందో, లేకపోతే తన ఎక్కడుందో చూస్తుందో, తీసుకుంటుందో, సంపాదిస్తుందో తిరిగి షీ సెలబ్రేట్స్ అంత ఊరంతా పిలిచి సెలబ్రేట్ చేస్తుందంట. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చెప్తున్నాడు. ఈ ఉదాహరణ వేరే సీన్. 11వ వచనం చూస్తే, ఒక తండ్రికి 2 బిడ్డలు. ఆ 2 బిడ్డలో పెద్ద బిడ్డ, రెండో బిడ్డ. అక్కడ పేరు పెట్టలే. కారణం ఏంటి తెలుసా? అందులో నీ పేరు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పెద్ద కుమారులు ఉన్నారు, చిన్న కుమారులు ఉన్నారు, 2 కేటగిరీలు. ఇంట్లో పెద్దోడు చిన్నోడు గురించి మాట్లాడతలే, చేసే పనుల గురించి మాట్లాడతా. ఎందుకంటే పెద్దోడు ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడు, 2 రకాలు ఉన్నాడంట. ఒకడు ఇగ్నోరెన్స్, ఒకడు రెబల్. 2 రకాల పాపాలు చెప్పాను కదా. చిన్నోడు వచ్చాడంట, తండ్రి, డాడీ, నాకు సంబంధించినంత నాకు, నేను వెళ్తున్నాను, గుడ్ బై, నా దారిలో నేను పోతున్నా. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఇందుకు చిన్న కుమారుడు వచ్చి తన తండ్రి దగ్గరకు వచ్చి తన ఆస్తిని ఇమ్మని అడిగాడు. వారు ట్రెడిషన్ ప్రకారము ఆ సమయంలో తండ్రి బ్రతికున్నదప్పుడే కుమారుడు వచ్చి ఆస్తి అడిగి తీసుకోకూడదు. నాన్న చచ్చిపోతే లెక్క, కుమారుడు ఆస్తి తీసుకుంటాం. తండ్రి బ్రతికున్నదప్పుడే తండ్రి దగ్గరకు వచ్చి నా వాటా నాకు ఇవ్వని అడిగి తీసుకుని పోయాడంట. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇందుకు చిన్న కుమారుడు తండ్రి దగ్గర నుండి ఆస్తి తీసుకుని పోయాడు? మీరు చెప్పండి, ఎందుకు? పుట్ యువర్ బ్రెయిన్ టు వర్క్. అన్నం లేదన్నా, ఇంట్లో కావాల్సినంత ఉంది. పాకెట్ మనీ లేదా, అన్ని ఇంట్లో తండ్రి అయ్యే. ఇంట్లో ఏమి తక్కువైందని పనోడు లేడా, చిటికేస్తే పనోడు, దాసులు. ఎందుకంటే తనే చెప్తాడు తర్వాత. ఎందుకని చిన్న కుమారుడు ఇల్లు విడిచిపోయాడు? ఈరోజు ఆన్సర్ మీకు వస్తే మీ పరిస్థితి కూడా ఎందుకు మీరు దేవుని విడిచిపోయారో తెలిసిపోతుంది. నన్ను చెప్పంటారా ఎందుకని? ఎగ్జాక్ట్లీ బ్రదర్, హీ వాంటెడ్ హిజ్ ఓన్ విల్. నా చిత్తము జరగాలి. డాడీ, నీ దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ నువ్వు చెప్తానే. తండ్రి చిత్తము నాకొద్దు, నా చిత్తము నాకు కావాలి. అందుకని యేసుప్రభు నేర్పించిన ప్రార్థనలు చూస్తే ఏమని నేర్పిస్తాడు? పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లు భూమి పైన తండ్రి నీ చిత్తం జరగనే. ఎందుకంటే స్టార్టింగ్ ఆర్ ఫాదర్, పరలోకమందు ఉన్న మా తండ్రి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానంటే, మీ జీవితంలో తండ్రి చిత్తం జరుగుతుందా, మీ చిత్తం జరుగుతుందా? ప్లీజ్ గివ్ మీ an answer. ఎందుకు సైలెన్స్? Because you're all scared. You want what you want, not what God wants. You say, God bless me. For what? For my self needs. నాకు మంచి ఉద్యోగం ఇవ్వి, నాకు మంచి భర్త నువ్వి, నాకు మంచి భార్య నువ్వి, నాకు గర్భఫలం ఇవ్వి, నాకు మంచి ఇల్లు ఇవ్వి, నాకు కారు ఇవ్వి, నాకు అన్నీ ఇవ్వి ప్రభువా, నేను సుఖంగా ఉంటాను. నువ్వు దేవుడు కదా, నన్ను బాగా దీవించు. చిన్న కుమారుడే అంతే. ఎంతమంది ఇక్కడ తప్పిన కుమారులు ఉన్నారో? తప్పిపోయిన కుమారుడు తీసుకున్న వెంటనే వెళ్ళిపోలేదంట, తీసుకున్న కొంతకాలానికి వెళ్ళాడంట. తీసుకున్న తర్వాత ప్లానింగ్ చేసుకున్నాడేమో. మేబీ యువర్ ప్లాన్ సో మచ్ ఇన్ యువర్ లైఫ్. నా జీవితంలో ఇది అది ఇది అది అది ఇది చాలా చేసుకున్నామేమో ప్లాన్స్. దేవుడి చిత్తంలో ఉందా నీ జీవితము? ఈజ్ యువర్ లైఫ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? యు ఆర్ హియర్ సేయింగ్, లార్డ్ ఐ విల్ వర్షిప్ యూ. ఫర్ వాట్? ఆయన చిత్తాన్ని నెరవేరుస్తానుక? ఏది ఆయన చిత్తం? ఎంతమంది ఇక్కడ గుండె మీద చేసుకుని ధైర్యంగా చెప్పగలుగుతారు, నేను దేవుని చిత్తం వల్ల నా జీవితాన్ని తెగించి బ్రతుకుతానని ఎంతమంది చెప్పగలుగుతారు ఇక్కడ? ఐ హార్డ్లీ సీ వన్ ఉమెన్ స్టాండ్ రైజింగ్ అప్ హర్ హ్యాండ్. బికాస్ వీ ఆల్ నో హఠ ఆల్ హ్యావ్ ఫాలన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సో బైబిల్ సేస్ రిపెంట్. బైబిల్ సేస్ రిపెంట్. నువ్వు అంటున్నావు, నేను ఎందుకు పశ్చాత్తాపడాలి? నేను ఆల్రెడీ పశ్చాత్తాపడ్డాను, బాప్తిజం తీసుకున్నాను, పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. బైబిల్ అంటుంది, ఇంకా నువ్వు స్వార్థంలో బ్రతుకుతున్నావు చూడు, పశ్చాత్తాపడు. బికాస్ ద వర్డ్ రిపెంట్ మీన్స్ మెటానాయ్. మెటానాయిస్ మీన్స్, మెటా మీన్స్ మైండ్, నాయ్ మీన్స్ చేంజ్, గ్రీక్ వర్డ్. ఆ వర్డ్ గ్రీక్ వర్డ్ చాలాసార్లు రిపెంట్ అనేటప్పుడు తిరిగి వచ్చాయి, యూటర్న్ తీసుకో అంటాం.
ఇట్ ఇస్ నాట్ జస్ట్ యూటర్న్. ఎందుకంటే ఈరోజు చాలామంది యూటర్న్లు తెస్తూనే ఉన్నారు. ఇటు వెళ్తారు, దేవా హాయ్, దేవా ఇక్కడ ఒక దెబ్బ, తిరిగి తిరిగి యూటర్న్లు తీసుకుంటున్నారు. తిరిగినోడికి ఎలా ఉంటుంది చెప్పండి? తల గిరా తిరుగుతుంది. జీవితం అర్థం కావట్లేదు చాలామందికి. అందుకనే ఏమవుతుంది నా బ్రతుకులో తెలియట్లేదే, ఏమవుతుంది నా జీవితంలో అర్థం కావట్లేదే, ఏంటి నేను తెలియట్లేదే. ఐ డోంట్ అండర్స్టాండ్ మై లైఫ్. ఐ ఫీల్ లైక్ గివింగ్ అప్. వాట్ డూ యూ ఫీల్ లైక్ గివింగ్ అప్? గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. తల్లి గర్భంలో దేవుడు నిన్ను రూపించాడు, నిర్ణయించాడు, ఏర్పరిచాడు. యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? దేవుని తలంపులు గొప్పవండి మన జీవితంలో. దేవుని తలంపులు గొప్పవండి మన జీవితంలో. అక్కడ కుమారుడు ఏం చేశాడు? తన దారిలో వెళ్ళాడంట. తన కలిగిన దీవెనలన్నీ స్వార్థానికి ఖర్చు పెట్టాడంట, సుఖభోగములకి ఖర్చు పెట్టాడంట. కానీ జ్ఞాపకం చేసుకో, కాలం మారుతుంది, సమయం మారుతుంది. అన్నీ నీవు అనుకున్నట్టు కాదు. టైమ్స్ చేంజ్, సీజన్స్ చేంజ్. దే డు నాట్ వెయిట్ ఫర్ ఎనీబడి. ఈరోజు టుడే వాజ్ అ చాయిస్ ఫర్ యూ టు కమ్ హియర్, బట్ దెన్ యూ వుడ్ హ్యావ్ నాట్ కమ్. ద టైమ్ వుడ్ హ్యావ్ చేంజ్డ్, ద సీజన్ వుడ్ హ్యావ్ చేంజ్డ్ ఎనీవేస్. You spending your season here and your time in the presence of God is a great blessing, a new beginning. లేకపోతే నాశనంలో కూర్చొని ఉంటావేమో. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారండి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? దేవుని వాక్యంలో చూస్తే ఆ కుమారుడు తన సొంత మార్గంలోకి వెళ్ళి ఉన్నవన్నీ ఖర్చు పెట్టేశాడంట. ఖర్చు పెట్టేసిన తర్వాత కరువు వచ్చింది. కరువు వచ్చేటప్పటికి పందుల పొట్లో కూర్చుంటున్నాడంట. You see, we're going to sing this song called మరువద్దు మరువద్దు. నేను ఆ పాట నా కళ్ళు ముందు చూసిన దృశ్యాన్ని చూసి ఆ తప్పిపోయిన కుమారుడికి రాసిన పాట. చెప్పాలంటే ఒక చక్కని కుటుంబం, చక్కని తండ్రి, చక్కని బిడ్డలు. కానీ అందులో ఒక బిడ్డకి ఏమైందో తెలియదు, ఎక్కడ ఆకర్షణీయతో తెలియదు. సంథింగ్ వాజ్ పుల్లింగ్ హిమ్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. రోజుకి గొడవలు స్టార్ట్ అయ్యి భేదాలు వచ్చాయి. అక్కడ నుండి తండ్రి లేని ఒక సమయంలో ఆ కుమారుడు నేరుగా తన తండ్రి తలుపుని బద్దలగొట్టి, తండ్రి కబర్డ్స్ని బద్దలగొట్టి, నా కళ్ళారా చూసి చెప్తున్నా, పెద్ద అద్దం తలుపు ఉంటే చేతితో ఒక్క గుద్దాడు. చెయ్యి ఎంత కోసిపోయింది. ఆ గుద్దేటప్పటికి మేము లేము, కానీ వచ్చి చూసేటప్పటికి మొత్తం రక్తం. అక్కడ నుండి కార్ తాళం తీసుకుని, డబ్బులు తీసుకుని, స్పీడ్గా కారు వేసుకుని వెళ్ళిపోయాడు. కరెక్ట్గా నేను వచ్చేటప్పటికి తండ్రి వస్తున్నాడు. He fainted. ఆ తండ్రి ఏడుపు, నా చూడలు ఇంకా వినబడుతున్నమాట. ఎక్కడ పోయారా? ఏడుస్తూనే ఉన్నాడు. He was crying. ఒక్క గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, వారం రోజులనైనా కళ్ళు ముందు చూస్తూనే ఉన్నా. He never ate, he never slept, he was just crying. ఎక్కడ పోయారా? I know the meaning of that chapter. I have witnessed it. He was just crying.
నేను అనుకున్నాను, ఒక ప్రేమించే లోకపు తండ్రి ఇంత ప్రేమిస్తే పరమ తండ్రి I can never digest that. ఆ పరమ తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీవు ఆయన బిడ్డ అని చెప్పబడి ఆయన దగ్గర ఉన్న ఎన్ని తీసుకుని నీ స్వార్థానికి, నీ దానికి ఆయనను విడిచి నీ ఇష్టం వచ్చేలాగా పోతూ ఉంటే నువ్వు అంటున్నా, ఏడి తండ్రి, వై కాంట్ యు కమ్, వై కాంట్ యు టాక్ టు మీ, వై కాంట్ యు కాల్ మీ, వై కాంట్ యు రీచ్ మీ. You don't want God to reach you, right? Because I saw that son never wanted the father to reach him. He was not interested, the father reaching him. తండ్రి ఏమాత్రం ఆ బిడ్డను కలవాలని ఆశపడలే. బిడ్డ, లీవ్ మీ అలోన్. మోస్ట్ ఆఫ్ us do the same. మనం కూడా అదే చేస్తాం. లీవ్ మీ అలోన్ లార్డ్, డోంట్ కమ్ టు మీ, ఐఎమ్ ఫైన్ మై వే. నాకు కావాల్సింది నాకు ఉంది, నా ఇష్టం నాది, నేను ఎట్లంటే అట్లా బ్రతుకుతాను, నా జోలికి రావద్దు. ఆ తప్పిపోయిన కుమారుడు శాత నాకేంటో తెలియదు, కానీ ఈ తప్పిపోయిన కుమారుడు నేను కళ్ళారు చూసా. ఆ తండ్రి ఏడుపుని చూస్తూనే ఉన్నా. ఆ తండ్రిని ఏమని ఓదార్స్తావు? ఆ వృద్ధుడైన తండ్రి అలా ఏడుస్తూ ఉంటే ఏమని ఓదార్స్తావు? అదే ఇంకో లోకంలో చెడ్డ తండ్రి అయితే ఏం చేస్తాడు? పోయిందిరా పేడ చావరా అంటాడు. బట్ హీ వాజ్ నాట్ సేయింగ్ దట్. He was weeping. He was weeping. గుండెలు బాదుకుంటా. I saw him sitting on the chair. కొట్టుకుంటా ఏడుస్తా ఉన్నాడు. ఒక మనిషి చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారు అట్లా ఏడుస్తా ఉన్నాడు. I know this meaning. దేవుడు ఈరోజు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అండి. మనం అజ్ఞానం, మన పాపంలో ఉన్నప్పుడు మనల్ని చూసి బాధపడుతున్నాడు. ఇదిగో నీకు వెలుగునిచ్చాను, తీసుకో. ఇదిగో నీకు నా మై వర్డ్ ఇస్ ఎనఫ్. నిన్ను బ్రతికించేది నా వాక్, తీసుకో. సత్యంని తెలుసుకో. అదే సమయంలో ఇంకొక రకం రెబెల్. ఇదిగో నా ఇష్టం నాదే. నేను చూసింది ఆల్మోస్ట్ ఇట్ వాస్ ప్రాబబ్లీ, ఐ డోంట్ షార్ప్లీ రిమెంబర్ ఇట్, 3 weeks, I guess. 3 weeks or 4 weeks. తండ్రి ఎండిపోయాడు, చిక్కుపోయాడు, ఏ పని చేయలేకపోయాడు. ఎవరి ఆదరణ సరిపోలే. బిడ్డేమో తన మార్గంలో పోయాడు. ఆ సమయంలో నేను నా గదిలోకి వెళ్ళి నా మొబైల్ ఫోన్ రికార్డ్ నొక్కి నా పియానో ఓపెన్ చేసి నేను రాసిన పాట, ఈ సాంగ్ మరువద్దు మరువద్దు. లెట్స్ సింగ్ దట్ ప్లీజ్. మరువద్దు మరువద్దు తండ్రి ప్రేమ మరువద్దు, జీవితాన్ని వ్యర్థించకుమా. విడువద్దు విడువద్దు ప్రేమ బంధం విడువద్దు, నీదు స్థానం మరువద్దు మా. తిరిగి రావా, తిరిగి రావా, తిరిగి రావా, రావా. మరువద్దు మరువద్దు తండ్రి ప్రేమ మరువద్దు,
స్నేహాన్ని వ్యర్థించకుమా. విడువద్దు విడువద్దు ప్రేమ బంధం విడువద్దు, నీదు స్థానం మరువద్దు మా. తిరిగి రావా, చెంతకు రావా, తిరిగి రావా, చెంతకు రావా.
నీ తండ్రి నీ కొరకు వేచి ఉన్నాడు, తిరిగి రా.